వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రకరకాల రాజకీయ పరిణామాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే ద జర్నలిస్ట్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వివి కృష్ణరాజు గారు స్టూడియోలో ఉన్నారు మనతోటి. వారిని అడిగి రకరకాల విషయాల మీద మనం విశ్లేషణ చూద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి తరచుగా చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా రీసెంట్గా చూసుకుంటే ఇండిగో వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ, అలాగే ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారి మీద రకరకాల వివాదాలు, అలాగే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు ఇవన్నీ వచ్చేసారు సాక్షాత్తు. సరే, ఆ సందర్భంగా ఆ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీలో జరిగినటువంటి డిబేట్ కూడా పెద్ద వివాదం అయింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి రంగంలోకి దిగి ఈ వివాదంలోకి ఆయన సద్దుమణిగేలా చేయాల్సి వచ్చింది. సార్, ఈ విషయాలను ఎలా చూడాలంటారు? ఇది మంచి ప్రశ్న అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈ ఎన్డీఏకి ఆధిపత్యం వహిస్తుంది ఎవరంటే కేంద్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ. ఈ ఎన్డీఏ కూటమి దాదాపు 20 పైగా రాష్ట్రాల్లో అధికారం ఉంటే, ఈ 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన అత్యంత అధ్వాన్నంగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశే అని స్వయంగా బీజేపీ నాయకులే వాపోతున్నారు. ఇది రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు కేంద్ర స్థాయిలో బీజేపీ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలన సవ్యంగా లేదు, అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా ఉంది, ప్రచారం ఎక్కువగా ఉంది, ఫలితాలు పూజ్యంగా ఉన్నాయి అన్నది వారి భావన. దానికి తగ్గట్టుగానే ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు, వీరు ఇద్దరి ఆధ్వర్యంలోనే మొత్తం పరిపాలనా యంత్రాంగం మొత్తం నడుస్తోంది. సరే, వీరిద్దరూ ఇంత కష్టపడుతున్నారు, మొత్తం యంత్రాంగం నడుపుతున్నారు, హోల్ అండ్ సోల్ వీరిద్దరే అని అనుకుంటే దీని ఫలితాలు కూడా మనకు పాజిటివ్గా ఉంటే ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండవండి. వీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్కు నిజంగా చెప్పాలంటే అసనిపాతంగా మారాయి. ఎక్కడా కూడా లబ్ధి చేకూరటం లేదు, ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఎక్కడ లబ్ధి చేకూరటం లేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా అభివృద్ధి అనేటప్పటికీ బాగా తగ్గిపోయింది, అప్పుల భారం పెరిగిపోయింది. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అర్ధవార్షిక జిఎస్డిపి ఫలితాలను వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ రేటు చాలా బాగుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఎంత బూటకం అంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి గ్రోత్ రేటు బాగా ఉంటే దానికి తగ్గట్టుగా ప్రజల ఆదాయాలు పెరగాలి, దానికి తగ్గట్టుగా పన్నుల వసూళ్లు పెరగాలి. కానీ అవేమీ జరగలేదు. ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆదాయాలు తగ్గాయండి. విచిత్రం ఏంటంటే పెరగడానికి బదులు తగ్గాయి. ట్యాక్సులు కూడా ఈ 18 నెలల్లో గత ఏడాది 18 నెలలతో పోలిస్తే జిఎస్టీ ఆదాయాలు 2-3 నెలలు తప్ప మిగతా అన్ని నెలల్లో కూడా ఆ ఆదాయం కూడా మైనస్లోనే ఉంది, తగ్గుతూ వస్తుంది. మరి జిఎస్డిపి ఎలా పెరిగిపోయిందండి? ఎక్కడ పెరిగిపోయింది అంటే ప్రజలను అంకెల గారడీతో మాయ చేసే ప్రయత్నాన్ని పాలకులు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మీకు ఈ రోజున భారతదేశానికి వచ్చేటప్పటికి జాతీయ సగటు కన్నా కూడా, అంటే జాతీయ సగటు మన నిరుద్యోగం సుమారుగా 8% ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది దాదాపు 12.5% ఉందండి. అలాగే మీకు భారతదేశంలో వయోజనులు అంటే ఓటు హక్కు కలిగిన వాళ్ళ దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అప్పులు చూస్తే భారతదేశంలో దాదాపు 42% మంది వయోజనులు అప్పుల పాలయ్యారండి. ఇది దేశంలో ఒక రికార్డు. ఇది దేశంలో ఇంత శాతం మంది అప్పుల పాలైన దాఖలాలు లేవు. మరి ఎందుకు ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే జిఎస్డిపి గ్రోత్ చాలా అద్భుతంగా ఉంటే మరి జనం ఎందుకు అప్పులు పాలవుతున్నారు? ఎందుకు నిరుద్యోగం కూడా పెరుగుతోంది? కాబట్టి ఏంటంటే ఈ పాలకులు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదేమోనని చెప్పి అనిపిస్తోంది. దాంట్లో భాగంగానే ఈ కూటమి పనితీరు పట్ల కేంద్రం కూడా గుర్రుగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ 36వ స్థానంలో ఉందండి. అంటే దేశానికి 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు ఉంటే ఈ మొత్తం 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల విషయంలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. అంటే రాష్ట్రంలో ఈ శాంతి భద్రతల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ రాజకీయ కక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా
ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇంత పెద్ద స్థాయిలో జరగట్లేదండి. ఎక్కడైనా జరిగితే కొన్ని రాష్ట్రాల్లో పైపైన జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఈ ప్రతిపక్షాన్ని అంటే వైసీపీ అనే ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేసే ఉద్దేశంతో వారి మీద అణిచివేతలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరైనా ఒక తప్పు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జోగి రమేష్ గారి కేసు తీసుకుందాం. అసలు నిజానికి అంటే ఈ కల్తీ మందు మద్యాన్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. అయితే దాన్ని తీవ్రంగా ప్రశ్నించినందుకు జోగి రమేష్ గారిని జైలు పడేశారు. ఇలాగ అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ఘటనల్లో వీరు అంటే ఈ పాలకపక్షం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరైతున్నారో వారు ఈ ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేయడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా దిగజారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి పాలన ప్రజలకు కలవరాన్ని కలిగిస్తోంది. కూటమి పాలన కేంద్రానికి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.